ఆల్రెడీ అందరూ మీకు చెప్పే ఉంటారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలం పిలుస్తుంది అనేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. గతంలో ఇటువంటి కార్యక్రమం లేదు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాలు ఒకే దగ్గరికి తీసుకురావాలని చెప్పి ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. ఉదాహరణకు ఒక రైతు ఉన్నారు, వారికి అటు పాడి రంగం ఉంటుంది, ఉద్యానవనం ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది. వీళ్ళ ముగ్గురిని కలవాలంటే ఒక మండలానికి వచ్చి లేకపోతే 3 ప్లేసుల్లో కావడం కష్టం. సో అందుకని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మండల స్థాయి అధికారులందరూ కూడా మండలంలో వారానికి ప్రతి మంగళవారం, ప్రతి గురువారం ఉదయం ఒక గ్రామము, సాయంత్రం ఒక గ్రామము విజిట్ చేసి ఇక్కడ సెక్రటరీ ఉన్నారు, అట్లాగే వెటర్నరీ ఉన్నారు, మేజరు. కొంతమంది ఏంటంటే ఒకే ఆఫీసరు 10 మండలాలకి 7 మండలాలకి అలా ఉంటారు. అందుకని కొన్ని చోట్లకి రాలేదన్నమాట. మీ దగ్గరికి వచ్చి మీతోటి మాట్లాడి మీ సమస్యలు తెలుసుకుని వీళ్ళ పరిష్కరించగలిగాయి. ఈ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఏమన్నా మీ సమస్యలు పరిష్కరించగలిగినవి ఉంటే పరిష్కరించి, ఇంకా పరిష్కరించలేని ఏమైనా ఉన్నట్లయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించేది మేము చేయడం. దానికి ఇట్లా ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామంది రైతులు అడిగేది ఏంటంటే మాకు లేబర్ షార్టేజ్ ఉంది, కరువు పనులు, ఎన్ఆర్జీఎస్ పనులు వ్యవసాయానికి అనుసంధానం చేయండి అని అడుగుతున్నారు. ఇంకా కొంతమంది రైతులు బాగా అడ్వాన్స్ అయ్యి ఏమడుగుతున్నారంటే సగం కూలీని గవర్నమెంట్ పెట్టుకోమనంటే సగం కూలీ మేము పెట్టుకుంటామని చెప్తున్నారు. సో ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అందుకని చెప్పి మేమంతా కూడా దాదాపు ఈ రైతుల నుంచి ప్రధానంగా ఈ వచ్చేటువంటి డిమాండ్ 5-6 సంవత్సరాల నుంచి మేము తీసుకెళ్తాం. సో ఇప్పటికే కొన్ని హార్టికల్చర్ వాటిలో కూడా కొన్ని అనుసంధానం చేయడం జరిగింది. దీని నుంచి కూడా సెరికల్చర్లో జరుగుతుంది. ఇవన్నీ మీరు ఇచ్చిన మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఇంకా సానుకూలత వస్తుంది. ఇవి కూడా మిగిలిన వాటికి కూడా అనుసంధానం చేస్తారని భావిస్తాం.